హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ రమాదేవి ఫ్రమ్ కృష్ణా జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. అండ్ ఈరోజు మీ ముందుకి పోల్కి అండ్ కొంచెం కాంబినేషన్ వైజ్ అండి. అండ్ దశావతారంలో యాంటిక్ నక్లీస్ ఒకటి అండ్ కుంద నక్లీస్. సో డిఫరెంట్గా తీసుకున్నాను, కొంచెం స్టేట్మెంట్ పీసెస్ అనమాట, చాలా బాగుంటాయి. ఒక్కటి తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవి నేను సెలెక్షన్ చేసి మీ దగ్గర తీసుకొని వచ్చాను ఈరోజు. సో 1 by 1 చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బొట్టుమాల కామన్ థింగే, బట్ ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, అట్లా బొట్టుమాల ఎప్పటికీ ఎన్ని రకాలుగా చేసినా దాని బ్యూటీనెస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు చాలామంది పోల్కీలో విక్టోరియన్లో మినీ హారాలు అడుగుతున్నారు. నేను 2 కాంబినేషన్ తీసుకున్నాను, అంటే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రూబీ అండ్ ఎమ్రోల్ కాంబినేషన్. అండ్ నేను ఎమ్రోల్స్ వచ్చేసి రష్యన్ ఎమ్రోల్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే లైట్ కలర్స్ కదా, చాలా బాగుంటాయి. మనం పేస్టల్ కలర్ శారీస్కైనా దేనికైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ దానికి మ్యాచింగ్ ఫింగరింగ్, ఇయర్ రింగ్స్ అండ్ పులిగోలు వచ్చేసి మనం వేసుకోవచ్చు, జెంట్స్కి వేయచ్చు, ఎవరికైనా సరే, ఎవరైనా యూనివర్సల్గా ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ నేనైతే బ్రేస్లెట్స్ తీసుకొచ్చాను, జస్ట్ సింపుల్గా మనం చిన్న చిన్న అకేషన్స్ కూడా వేసుకోవడానికి అండ్ ఏదైనా పార్టీస్కి వేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి కోరల్లో పంకిన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ గణేష్ అనేది ఫేస్ ఏదైతే ఉందో, వినాయకుడి ఫేసు ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే కాస్టింగ్ వర్క్లో చాలా క్లియర్గా చాలా బాగా కనిపిస్తుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ సేమ్ వేలో నేను కోరల్ పెండెంట్, పులిగోరు పెండెంట్ కూడా తీసుకున్నాను అండ్ ఫింగరింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నక్లీస్ కూడా కోరల్లో తీసుకొచ్చాను, అంటే కోరల్ అండ్ రష్యన్ చిన్న చిన్న బీట్స్ అండి. ఎదుర పికాక్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది, దాని కింద మళ్ళీ బాందిని అయితే మాత్రం ఆసమ్ అండి, ఎంత క్లియర్ ఉంది. దాంతోపాటు ఎవర్ గ్రీన్లో టాప్ ప్లేస్లో ఉంది దశావతారం, కాసుల పేరు దశావతారం, బొట్టుమాల, మ్యాంగోమాల, ఇవన్నీ ఎంత ప్రసిద్ధి ఉన్నాయో, వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్లో చూడగానే నచ్చేది ఏదైనా ఉంది అంటే దశావతారాలు వచ్చేసి దానికి ఇయర్ రింగ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. ఇవి 1 piece కలెక్షన్స్, ఎక్కువ మోడల్స్ అయితే ఏమి ఉండవు. మనం సింగిల్ పీసు 2 pieces మాత్రమే తీసుకుంటాము. సో డిజైన్స్ అనేది డిఫరెంట్గా చేయాలి కదా, ఒకటే కంటెంట్ అనేది మేము రిపీట్ చేయము. ఈరోజు తీసుకుంది రేపు ఉండదు, అట్లా మనం క్రియేట్ చేస్తాము. అండ్ ఎప్పుడు చూసినా కూడా న్యూ లుక్ అనేది కనిపించాలి. సో దాని గురించి అని చెప్పేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఎప్పటికీ రిపీట్ అవ్వాలి, న్యూగా మళ్ళీ మన దగ్గర కలెక్షన్ రావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి దీంతో స్టార్ట్ చేస్తాం, పోల్కి. ఇది చూడండి, 2 step కాంబినేషన్ అని చెప్పాను కదా, అసలు ఈ బాందిని వేయకపోతే దీనికి అందం రాదేమో, అంత బ్యూటిఫుల్గా బాందిని చేశారు. బాందిని అంటే కింద బీట్స్ అండి. ఇందులో కేసీ పర్ల్స్ ఉన్నాయి, రష్యన్ ఎమరాల్డ్ సైజ్ కూడా చూడండి ఎంత పెద్దదో. అండ్ క్యాపింగ్ వచ్చేసి మనకి నక్షిలో తీసుకున్నారు. అండ్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత క్లియర్ పిక్చర్ ఉందంటే, లోపల మనకి ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ కూడా ఎంత విజిబుల్ అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనిపైన చూడండి మనకి బర్మా రూబీస్ని ఒక బాల్లో సెట్ చేశారు, ట్రాన్స్పరెంట్గా చాలా నీట్గా ఉంది. అండ్ చూడండి దీని కింద పెండెంట్ స్టెప్ బై స్టెప్ అనేది నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ, అండ్ గ్రేడింగ్ వైజ్గా తీసుకున్నారు. ఇక్కడ మాత్రం హైలైట్ పార్ట్ అండి. అండ్ ఇక్కడ మనకి సౌత్ సీ పర్ల్ అండ్ కేసీ పర్ల్స్ అండ్ చిన్న చిన్న రూబీ బీట్స్ అనమాట, చాలా లైట్ కలర్. మళ్ళీ ఇక్కడ రూబీ, అన్ని ప్రీషియస్ అండి, ఎవ్రీథింగ్ అంతా ప్రీషియస్. అండ్ ఇందులో వచ్చేసి చిన్నవన్నీ డైమండ్స్, బిగ్ సైజ్ వచ్చేసి ఫ్లాట్ డైమండ్స్, డైమండ్ రా మెటీరియల్ ఫ్లాట్ డైమండ్స్. సో ఇవన్నీ గ్రేడింగ్ వైజ్గా కొంచెం తక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. అండ్ రష్యన్ ఎమరాల్డ్ మాత్రం షేప్స్ ఎక్సలెంట్గా ఉందండి. ఈ షేప్ కానీ, ఓవెల్ షేప్స్ కానీ, బీడ్స్ కానీ, ఒకసారి క్లియర్ పిక్చర్ చూడండి. నేను కొంచెం మిస్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా, మీకు ఒకవేళ హెవీగా కావాలి అనుకుంటే కనుక హెవీగా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇయర్ రింగ్స్ స్టడ్స్ పెట్టుకున్న మీ చాయిస్ అండి, బిగ్ హ్యాంగింగ్స్ పెట్టుకోండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు అండ్ ఇదైతే కనుక మీకు స్క్రూ డిటాచబుల్ ఉంది, ఇది మనం విడిగా ఓపెన్ చేసేసి విడిగా కూడా పెట్టుకోవచ్చు. ప్రైజా? వెయిట్ మ్యామ్, వెల్కమ్ అండి లైవ్ రాశి మేడం గారు. అండ్ ఇది వచ్చేసి వెయిట్ టోటల్ ఓన్లీ హారం వచ్చేసి గ్రాస్ వెయిట్ 203 ఉందండి. సో ఓన్లీ గోల్డ్ వచ్చేసి 161 grams అండి.
ప్రియాంక గారు వెల్కమ్ అండి లైవ్లో జాయిన్ అయినందుకు. ప్రైస్ కొంచెం అండి గోల్డ్ రేట్ అటు ఇటు ఉంది, సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్ అండి. 29 lakhs అండి, బిలో 29 lakhs బిలో. బట్ యాజ్ పర్ ట్యాగ్ నేను చెప్పాను, ఎందుకంటే దీనిలో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, రష్యన్ ఎమరాల్డ్స్ కానీ, రూబీస్ కానీ, ఫ్లాట్ డైమండ్స్ ఎవ్రీథింగ్ 10 కేటగిరీస్ ఉన్నాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో మీరు ఒక్కసారి మన నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, 8499011111కి ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఎవ్రీథింగ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, అండ్ చాలా చాలా ప్రిటీ ఉన్న ఫింగరింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. టర్మ్ లైన్ అండి, ఇది టర్మ్లైన్ అని కూడా అంటాము. అండ్ దీనిలో కూడా ఫ్లాట్ డైమండ్ అండ్ డైమండ్స్ అండి. చూసారు కదా ఎంత ప్రిటీ ఉందో, ఒక్కసారి జస్ట్ ఇలా ఫింగర్ పెట్టుకుంటాను చూడండి. సో రిచ్ లుక్ కనిపిస్తుంది, కాక్టైల్ స్టైల్ అండి, బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి నేను మ్యాచింగ్ ఇలా బ్రేస్లెట్స్ తీసుకున్నాను, మన చాయిస్ అనమాట. బ్రేస్లెట్స్ అనేది చాలా ప్రిటీ ఉంటాయి అండ్ ఓవెల్ షేప్లో ఉంటుందండి, ఎవరికైనా ఈజీగా పెట్టుకోవచ్చు, క్లిప్ సిస్టమ్ ఉంది. ఇవి కూడా టర్మ్ లైన్స్ అండి, రష్యన్ ఎమరాల్డ్ టర్మ్ లైన్ కాంబినేషన్ అనమాట. సో వీటి ప్రైజెస్ కూడా అప్రాక్సిమేట్లీ చెప్తాను, 2.5 lakhs బిలో ఉంటాయండి అటు ఇటుగా. అండ్ పులిగోరు, సో పులిగోరు వచ్చేసి మనము పర్ల్స్కి కేటగిరీలో వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ప్లెయిన్ గోల్డ్ చైన్లో వేసుకోవచ్చు. ఎనీథింగ్ మనం ఏది వేసుకున్నా కూడా హైలైట్ అవుతుంది. సో జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ కూడా వేసుకోవచ్చు, ఎవరైనా సరే, ఏజ్ లిమిట్ లేదు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా మనం వేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బొట్టుమాల మనం రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంచండి. కింద మంచి బాందిని ఇచ్చారు, బాందిని కూడా సింపుల్ కంటెంట్ తీసుకున్నాము. పర్ల్స్ అండ్ రష్యన్ చిన్న చిన్న బీట్స్ అండి. అసలు జుమ్కాస్ అయితే మంచి మ్యాచింగ్ అండి, ఎక్సలెంట్ ఉంది, పియర్ డ్రాప్ ఉంది, కింద జుమ్కా మాత్రం క్యూట్ ఉంది చాలా చాలా. అండ్ గుత్తులుగా చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు. మాధురి గారు వెల్కమ్ అండి లైవ్లో జాయిన్ అయినందుకు. అండ్ పులుగూరు వెయిట్ వచ్చేసి 18.5 grams అండి. ఇందులో గోల్డ్ అయితే కనుక 13.5 grams ఉంది, అరౌండ్ 2,30,000 యాజ్ పర్ టుడే గోల్డ్ రేట్ మేడం. సో మీకు మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం. సో మీకు ఎవరికైనా సరే ఒకసారి దగ్గరగా క్లియర్గా చూడాలి అనుకుంటే మీ కంఫర్ట్ టైం ఏదైతే ఉందో నాకు ఒకసారి మా కంపెనీకి నెంబర్ ఏదైతే చెప్తున్నానో అది నోట్ చేసుకోండి, ఒక్కసారి మెసేజ్ చేయండి. మీ టైమింగ్లో మా వాళ్ళు మీకు వీడియో కాల్ చేస్తారు. మార్నింగ్ 7 AM దగ్గర నుంచి ఈవినింగ్ 9 PM వరకు స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. సో మాతో మీరు మాట్లాడాలనుకుంటే కనుక ఒక్కసారి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. ఒక్కసారి నేను చెప్పేటప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలామంది లైవ్స్ మనం ఇన్స్టాలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనుకుంటారు, బట్ ఒక్కసారి మీరు చూసేటప్పుడు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మాకు ఒకసారి సెండ్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మేము మీకు ఇస్తాం. అండ్ 8499011111 మాత్రం నెంబర్ నోట్ చేసుకోండి. వాట్సాప్ ఉంది, ఫేస్ టైం వీడియో కాల్ కూడా చేస్తాము. మీకు ఎలా కావాలంటే అలా మా స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కోరల్ కాన్సెప్ట్. కోరల్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు. కోరల్స్ అనేది పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ అంతా కూడా కోరల్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతోపాటు ఇలాంటి డై ఏదైతే వర్క్మెన్షిప్స్ ఉన్నాయో, ఈ డై అనేది ఫేస్ చాలా క్లియర్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, వినాయకుడి ఫేస్ వచ్చేసి చాలా చాలా క్లియర్ ఉంది చూడండి. ఎక్కడ ఒక్క స్టోన్ లేకుండా కాస్టింగ్లో ఫేస్ వైజ్గా జస్ట్ కిరీటానికి మాత్రమే డైమండ్స్ అనేది పెట్టారండి. రిమైనింగ్ అంతా కూడా ఆయన ఫేస్ ఎంత అందంగా ఉందో అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, ఎంత బాగుంది. అమ్మవారు కూడా ఇక్కడ కాస్టింగ్లో మీకు చక్కగా కమలంలో కూర్చున్నట్టుగా చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎలిఫెంట్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ని కూడా చాలా క్లియర్గా చేశారు. ఇక్కడైతే ఫుల్ అండి, ఇక్కడ ఆఫ్ చూపించారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు కోరల్ మాత్రం ఎంత ప్రిటీ ఉందో. ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకొని కింద అండ్ క్యాపింగ్ సిస్టమ్ పైన మళ్ళీ కోరల్ చిన్నది ఇచ్చారు. అండ్ పైన కూడా చూడండి, అసలు ఇది చూడండి ఎంత బాగుందో. కోరల్లో ఇన్ని డిజైన్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. ఎప్పుడు ప్లెయిన్ కోరల్ చూసి ఉంటాం కదా, ఇలా ఎక్కువ చూసాను. బట్ ఈ ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ అండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు ఫ్లవర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికన్నా ఇది బాగా కనిపిస్తుంది. అంటే కాంబినేషన్ ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నారు, ఇక్కడ ఫ్లవర్ డిజైన్, అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ గోల్డ్ బాల్. సో ఒక్కసారి బాందిని మనం క్లియర్గా చూస్తే ఎంత హార్డ్ వర్క్ ఉందో మనకు అర్థమవుతుంది. మినిమం ఈ వర్క్ చేయాలి అంటే 45 days అండి.
45 days. ఇవన్నీ కూడా పంప్కిన్సేనండి, మొత్తం కోరల్ పంప్కిన్స్ ఆల్టర్నేట్స్ తీసుకున్నారు, పర్ల్ అండ్ కోరల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కేసీ పర్ల్స్, దానికి ఎండ్ పార్ట్లో కోరల్స్ ఇచ్చాను. అంటే మీకు నాన్ పట్టీకి ఇదంతా స్టిక్కింగ్ అండి, మొత్తం నాన్ పట్టీ మీద బేస్ అయి ఉంటుంది. ఇంతకుముందు ఇవి మూవ్ అయ్యాయి, ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు. ఎక్కువ మ్యాంగో మాలకి మూవ్ అవుతుందండి. కంప్లీట్ సెట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నేను ఈ స్టడ్స్ ఇలా తీసుకున్నాను. మీకు ఇంకా హెవీగా కావాలంటే మనం డ్రాయింగ్ కూడా స్కెచ్ చేస్తాము. మీకు ఏమైనా స్పెషల్గా వీటి మీద ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కూడా డ్రాయింగ్ చేసి చూపిస్తాము. మీకు అది నచ్చితే మనం కస్టమైజ్లో కూడా చేసుకోవచ్చు. సత్య గారు వెల్కమ్ అండి, లైవ్లో జాయిన్ అయినందుకు. ఓన్లీ ఫర్ దిస్ వెయిట్ అండి, 221 grams టోటల్ వెయిట్. అండ్ ఇందులో గోల్డ్ వచ్చేసి 179 grams అండి. సో అప్రాక్సిమేట్లీ 22,40,000 యాజ్ పర్ ట్యాగ్ టుడే గోల్డ్ రేట్ అండి. అండ్ ఇదే కాంబినేషన్లో నేను ఒక నక్లీస్ కూడా తీసుకున్నాను, మెస్ డిజైన్. మెస్లో కూడా మీకు రింగ్ స్టైల్ అనమాట, అంటే ఒకదానికొకటి అల్లిక స్టైల్ అనమాట. జడ అల్లిక ఎట్లా ఉందో ఆ అల్లిక మీద కోరల్ తీసుకున్నాను. కోరల్ పైన మీకు చూడండి ఫ్లవర్ డిజైన్ స్టిక్ చేసాము, అంటే రివర్స్ పార్ట్లో స్టిక్ చేశారు. ఇక్కడ మళ్ళీ బాందిని అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. గుట్టపూసలు ఎలా అయితే మనం లైక్ చేస్తామో ఆ కాంబినేషన్ అండి. అండ్ ఇక్కడ పికాక్ చూడండి ఎంత అందంగా ఉందో పురివిప్పుకొని. అండ్ దీని కింద బాందిని చూడొచ్చు, గోల్డ్ నక్షి బాల్ని దాని పైన కోరల్ పెట్టడం అంటే చాలా చాలా కష్టం. ఎంత వర్క్ చేయాలంటే ఒక్క బాల్కే చాలా టైం పడుతుంది. సో 45 days ఎబోనండి, బిలో అయితే కాదు. అండ్ ఇదంతా కూడా వజ్రాలతో పికాక్ని ఎంత అలంకరించారో చూడండి. అంటే పికాక్ మనం డైరెక్ట్గా చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈ ప్లేస్మెంట్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ ఇలా చైన్తో కంటిన్యూ చేశారు. ఆఖరికి హుక్ మీద కూడా డిజైన్ ఇచ్చారండి, సంథింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ పార్టే కదా, లైట్ తీసుకోలేదు. టాప్ టు బాటమ్ ప్రతి పాయింట్ కూడా చాలా శ్రద్ధగా చేస్తే కానీ ఇంత హార్డ్ వర్క్ మనకి బ్యూటీనెస్ రాదు. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దాంతోపాటు కోరల్ పులుగూరు కింద ప్లెయిన్ ఎందుకు తీసుకున్నామంటే పైన డిజైన్ హైలైట్ అవ్వాలంటే కింద పార్ట్ హైలైట్ కాకూడదు. సో దానికి వచ్చేసి ఇలా తీసుకున్నాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి దశావతారం. అండ్ ఒక మేడం బుట్టల ప్రైస్ అడిగారు, ఒకసారి ఈ బుట్టల ప్రైస్ కూడా మీకు చెప్తాను. రాజీ గారు వెల్కమ్ అండి. టోటల్ వెయిట్ 60 grams మేడం. అండ్ దీనిలో గోల్డ్ వచ్చేసి 36 grams, అప్రాక్సిమేట్లీ 4,70,000. అండ్ దీనికి ఫ్రెంచ్ క్లిప్ సపోర్ట్ ఉంది. అండ్ ఇది డిటాచబుల్ కూడా ఉందండి, జుమ్కా డిటాచబుల్ ఉంది. మనం స్టడ్ కూడా విడిగా పెట్టుకోవచ్చు హ్యాపీగా. నైస్, బాగుంది మేడం. అంటే అమ్మవారు మాత్రం సూపర్ ఉన్నారు, ఇందులో బాగా కనిపిస్తున్నారు డిజైన్ వైజ్గా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి దశావతారం చూడండి. అందులో మీకు యాంటిక్ ఫినిషింగ్ ఉంది, కానీ డై మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి వచ్చేసి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోండి ఒకసారి చూడండి. అండ్ ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ వస్తుంది, పైన మీరు చూడొచ్చు. ఇక్కడ పికాక్ డిజైన్ పైన కృష్ణుడు అండి. ఎవ్రీథింగ్ అంతా నీట్గా ఉంది. నరసింహస్వామి కింద మనకి. అండ్ ఈ బాంద్రి మాత్రం సూపర్ ఉంది. రైస్ పర్ల్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ అండి. దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. బట్ ఇది వేసుకుంటే ఇంకేం వేసుకోకూడదు, ఎందుకు అంటే ఇదే మనకి మొత్తం గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇంకా హారంతో పని లేదు. మనం ఏమన్నా రిసెప్షన్స్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా, లేదంటే మన సిస్టర్ వాళ్ళ పెళ్ళికి మనం స్పెషల్గా కనిపించాలంటే ఇలాంటి కలెక్షన్ మనం ఫస్ట్గా పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏవో 2-3 వేయటం కన్నా ఒకటి గ్రాండ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. దానిలో ఫస్ట్ ప్లేస్ అండి ఇది. అంటే ఏదైనా గ్రాండ్ చూస్ చేసుకోండి, హెవీగా అనిపించకూడదు, అలాగే సింపుల్గా నీట్గా ఉండాలి. సో ఇదండి ఈరోజు తీసుకొచ్చిన బ్యూటిఫుల్ కలెక్షన్. సో 1 by 1 చూడండి, మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమన్నా మిస్ అయితే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. స్వాతి గారు చెప్పండి మేడం, ప్రైజా? మాధురి మేడం. మాధురి గారు, స్వాతి గారు వెల్కమ్ అండి. మేడం ఇది టోటల్ ఇంక్లూడింగ్ నేను ఇయర్ రింగ్స్తో కలిపి చెప్తున్నాను. టోటల్ వచ్చేసి 254 grams అండి, టోటల్ విత్ ఇయర్ రింగ్స్తో కలిపి సెట్ అండి ఇది మొత్తం. గీత గారు, అండ్ ఇందులో గోల్డ్ వచ్చేసి 200 grams ఉందండి.
20 తులాస్ ఉందండి, 200 గ్రామ్స్ అనమాట. అప్రాక్సిమేట్లీ టోటల్ సెట్ ప్రైస్ వచ్చేసి 20,40,000 యాజ్ పర్ టుడే గోల్డ్ రేట్. సో గోల్డ్ రేట్ మా చేతిలో లేదు మేడం, నేను అందుకే కొంచెం స్కిప్ చేస్తున్నా. బట్ మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. జాన్వి గారు వెల్కమ్ మేడం. సో అందరికీ నచ్చేది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది, దిస్ ఈస్ బ్యూటిఫుల్ దశావతారం అండి. సో ఓన్లీ నక్లీస్ అయితే 216 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండి, అంటే టోటల్ వెయిట్. ఇందులో గోల్డ్ వచ్చేసి 168 గ్రామ్స్ అండి. ప్రైస్ వచ్చేసి 1740 మేడం, 17,40,000 అప్రాక్సిమేట్లీ. సో 17,40,000 అప్రాక్సిమేట్లీ అండి. సో ఇదండి ఈరోజు తీసుకున్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్. అండ్ ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి కదా. సో ఎవ్రీ టైం నేను ఇలాంటి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను. మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆదరించండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మన కోకాపేట స్టోర్ కూడా ఓపెన్ అయ్యింది. లాస్ట్ వీక్ నేను అక్కడ కూడా లైవ్ చేశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కస్టమర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు మేము వెళ్తున్నామని చెప్పారు. అండ్ మా స్టోరు చాలా బాగుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. స్టోర్ మాత్రం సూపర్ అని చెప్తున్నారు. సో జ్యువెలరీ కూడా మేము అలాగే పెట్టాము, అసలు సంబంధం లేదు ఇక్కడ జ్యువెలరీకి అక్కడ జ్యువెలరీకి, ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ పెట్టాము. సో మీరు అక్కడ కూడా చూడాలనుకుంటే కూడా అక్కడ కూడా స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు. సో ఒక్కసారి మీకు కుదిరితే కనుక మా స్టోర్కి ఒకసారి విజిట్ చేయండి. ఇది ఈరోజు లైవ్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో అండి, రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1625. మంది వచ్చేసి కృష్ణ జ్యువెలర్స్ అండి. పికాక్ ఉంటుంది, ముందు ఏముండదు, ఓన్లీ ఫర్ కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. అండ్ కోకాపేట్ స్టోర్ వచ్చేసి మనం లాస్ట్ టైం చేసాం కదా, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అంటే కనుక మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఒక్కవేళ మీకు స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మేము కస్టమైజ్లో చేస్తాము. సో మళ్ళీ సాటర్డే కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.